అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం బగులవాడ గ్రామం వద్ద దజ్జీ కాలనీలో శ్రీ 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 సిరిడి సాయిబాబా దేవస్థానం నందు ఆలయ చైర్మన్ మజ్జి అర్జున్ రావు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఉదయం నుంచి ఆలయం కిటకిటలాడింది. అలాగే భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వయంగా వారి చేతుల మీదుగా స్వామివారికి ప్రత్యేకంగా పాలు, పెరుగు, తేనె, పళ్లరసాలతో అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపాకటాక్షాలు పొంది ఉన్నారు. అలాగే స్వయంగా వారి చేతులతో అభిషేకాలు చేయడం ద్వారా భక్తులు ఆలయ కమిటీ వారిపై సంతోషంతో ఉన్నారు. అలాగే సకల దోష నివారణ కోసం, గ్రామ ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేకంగా విశిష్ట హోమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి సందర్భంగా భారీ ఎత్తున అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారు. ఆలయ చైర్మన్ మజ్జి అర్జున్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మాట్లాడుతూ గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆలయంలోని విశిష్ట పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించడం జరిగిందని, అలాగే భారీ స్థాయిలో అన్న సంరాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి అనుగ్రహం పొంది ఉన్నారని అన్నారు. అలాగే భక్తుల చేతుల మీదుగా పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగాయని, అలాగే ప్రత్యేక హోమాలు నిర్వహించడం జరిగిందని, ఈ హోమాల ద్వారా ప్రజలందరూ దోషాలు పోయి సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలని, అలాగే గ్రామ సుభిక్షం కోసం ఈ హోమాల్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ స్వామివారిని దర్శించినందుకు నిత్యం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారని తెలిపారు. అదేవిధంగా స్వామివారి నూతన దేవస్థాన నిర్మాణం జరుగుతుందని, దాదాపు పనులన్నీ పూర్తవుతున్నాయని, త్వరలో సరికొత్త హంగులతో స్వామివారి దేవస్థానం భక్తులకు అందుబాటులో ఉంటుందని అన్నారు. అలాగే ఈ దేవస్థానం నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నారు. వారికి మరియు భక్తులకి ఆ స్వామివారి కృపాకటాక్షం ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బప్పల ప్రకాశ్రావు, వైస్ చైర్మన్ కొన్నేటి రమణ, కోఆర్డినేటర్ కొన్నేటి కొండలరావు, జనరల్ సెక్రటరీ ఎన్నేటి చిన్నారావు, జాయింట్ సెక్రటరీ టుతిక వెంకట్రావు, ట్రెజరర్ గొర్లి జగన్ కుమార్, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
చెప్పండి. అలాగే ఈ గుడిలోని ఒక 20 మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు కూడా గుడిలోకి వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతి లక్షవారం నాడు ఉదయాన్నే వచ్చేసి అందరికి 300 మందికి వంట సామాగ్రి తీసుకొచ్చి వంట సామాగ్రి శుభ్రం చేసి వంటలు తయారు చేసి వంటలు పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ సప్లై చేసి ఆ వంట సామాగ్రిని శుభ్రపరిచి గుడికి అప్పచెప్పి వాళ్ళు ఇళ్ళకి వెళ్తారు. ఇది ప్రతి గురువారం జరిగినటువంటి దినచర్య. జై శ్రీరామ్, జై సాయిరామ్. ఈరోజు అనగా 10/7/2025 గురు పౌర్ణమి సందర్భించుకొని ఇక్కడ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు, భక్తులతో అభిషేకాలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుండి మరి అన్న సంతర్పణ సమారాధన జరగడం జరిగింది. దీనికి కారణం 11/2/2023న ఈ గుడి శంకుస్థాపన చేసి మొదలుపెట్టడం జరిగింది. తదుపరి చాలా కార్యక్రమాలు చేసాం. గురు పౌర్ణములు, శివరాత్రికి రకరకాల ప్రత్యేకమైన పూజా కార్యక్రమం జరగడం జరిగింది. మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా దగ్గర 2 సంవత్సరాలు కాబోతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తానికి 30 లక్షలు ఖర్చు పెట్టి ఈ గుడిని పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుంది. ఇంకా ఒక 10 లక్షలతో రేపు మళ్ళీ నవంబర్ వచ్చేసరికి 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంకొక 10 లక్షలతో కలిపి మొత్తం 4 లక్షలతో ఈ గుడ్డు పూర్తి చేయాలని అందరూ నిర్ణయించుకున్నాము. దీనికి ప్రధానంగా ముఖ్య ఫైనాన్సర్ అయినా సరే శ్రీ బాపట్ల ప్రకాశ్ గారు భారీ అధిక మొత్తంలో దీని గుడికి సహాయం చేశారు. సెకండ్, దీనికి 2వ వ్యక్తిగా నేను, 3వ వ్యక్తిగా ఆడారి సతీష్ గారు, 4వ వ్యక్తిగా కోనేటి రమణ గారు, 5వ వ్యక్తిగా కోనేటి కొండలరావు గారు. అదేవిధంగా దీనికి పూర్తి స్థాయి సహకారాలు మన గొర్రెలప్పారావు కేబుల్ టీవీ గారు మరి మాతో పాటు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబం అంతా కలిసి మాకు ప్రోత్సాహం ఇస్తున్నారు. అందుకని ఇంతమంది కలిసి, ఇది కాకుండా మన వెంకటరావుని, శ్రీనివాసరావుని, రవని ఇలాగ మొత్తం కమిటీ సభ్యులు 20 మంది ఉన్నాం. 20 మంది కలిసి పూర్తి స్థాయిలో నాకు సహకారం చేస్తూ నన్ను చైర్మన్ పరిచినందుకు ఆ స్థాయిలో వాళ్ళు కమిటీలు ఉంటూ ఆర్థికంగా కానీ అన్ని విధాల సహాయ సహకారం అందిస్తూ ఈ నేటికి ఈ రకంగా ఈ స్థాయి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ ప్రజలందరూ నన్ను నమ్మి ఆ రోజు కమిటీ చైర్మన్ ఇచ్చి గ్రామ ప్రజలందరూ కోరి ఈ గుడి ఎప్పటి నుంచో ఇలా అసంపూర్తిగా ప్రారంభించి అలా ఉండిపోవడంతో మీరే చేయగలరన్న ఉద్దేశంతో నాకు ఆ బాధ్యతలు అప్పగించినందుకు నేను పూర్తి స్థాయిలో దానిపై దృష్టి పెట్టి ఆ సాయినాథుని సహాయ సహకారాలతో ఈ స్థాయికి గుడిని తీసుకొచ్చాం. మరి ఈ రేపు వచ్చే నవంబర్ నాటికి కూడా వార్షికోత్సవం జరుగుతుంది. కాబట్టి ఆ రోజుకి ఇంకో 10 లక్షల పని దాకా ఉంది. ఈ 10 లక్షలు ఈ గుడిని పూర్తి చేయగలమని నమ్ముతూ జై సాయిరామ్.